వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు వారిని సిబ్బంది హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలలకు వెళ్తారు. అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గద్వాల ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని ఆ విషయాన్ని వార్డెన్కు చెప్పడంతో పడేశారని విద్యార్థులు తెలిపారు. ఆ వెంటనే అరటి పండ్లతో పాటు బిస్కెట్లు తిని స్కూల్కి వెళ్లగా కొద్దిసేపటికే అందరికీ కడుపు నొప్పి, వాంతులైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురి చేస్తున్నాయని, ఇంత జరుగుతున్నా ఈ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదని ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేని తనాన్ని బయట పెట్టిందని కామెంట్ చేశారు. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న ఆయన ఇలాకాలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని కవిత ఆక్షేపించారు.